చేతుల్లోనే ఉంది. అరే పవన్ కళ్యాణ్ లాంటి మహా ఏది పబ్లిక్ ఫిగర్నే ఆ రోజున 18 తర్వాత వివేదించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 3 చోట్ల ర్యాలీలు చేస్తే కవరేజ్ కూడా లేదు, కనీసం స్క్రోలింగ్ కూడా లేకుండా చేయగలిగాం. కాబట్టి ఎవడికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి అంటే, మేము ఇస్తే తీసుకో, అది నీకు మేము ఇచ్చిన అదృష్టం, మమ్మల్ని దైవాన్ని సమ్ముతులుగా భావించినావు, మేము ఇచ్చినప్పుడు తీసుకో, డిమాండ్ చెయ్యక చేస్తే నీ గొంతుక కూడా కనబడదు, వినబడదు. ఇది ఒక తిరుగుబాటుగా చూడడానికి లేదా? ప్రభుత్వం మీద తిరుగుబాటు మొదలైంది ప్రజల్లోంచి. ఎందుకంటే సచివాలయంలో హెల్త్ సెక్రటరీలు కూడా రేపు 20వ తేదీలోపు మాకు ఏదో విషయం తేల్చకపోతే వాళ్ళు కూడా ధర్నా చేస్తామని ఏదో ఒక హెచ్చరిక కూడా ఇచ్చారు. నడుస్తాయండి అన్ని పట్టి. ఎందుకో బేసిక్గా ఏంటంటే గవర్నమెంట్ సీరియస్గా తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. తిరుగుబాట్లు కావు, పాడుగా. పబ్లిక్లో దేన్ని ఫీల్ అవుతారు? ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రజలు ఎవరో కూడా సీరియస్గా తీసుకోరు. కానీ ఆ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాలని అధికారంలోకి రానియడంలో, కూర్చడంలో ప్రాధాన్యత వహిస్తారు. కానీ వీళ్ళకి తెలుసు ఎవరి వల్ల నష్టం, ఎవరి వల్ల లాభం. అందుకని టీచర్ల జోలికి పోరు. ఏదైతే ఎన్నికలలో కీలకమైన పాత్ర పోషిస్తారో వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టరు. మిగతా వాళ్ళని ఎంతవరకు ఇబ్బంది మిగతా వాళ్ళని పట్టించుకోరు అసలు. అది నడుస్తుంది ఇక్కడ. రైట్. చూద్దాం. మొత్తానికి అంగన్వాడీల డిమాండ్లు లేదంటే వాళ్ళ పోరుబాట, వాళ్ళైతే మళ్ళీ ఒక